నమస్తే, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశో. ఇక ఇవాళ పొద్దుగాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మరి ఏంటిదో కూడా చూద్దాము. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికల మరి జర్నలిస్టులు అన్న మళ్ళీ ఎట్లా రాసిండో కూడా చూద్దాము. అంతేకాకుండా ముందుగాల మీరు గుర్తుంచుకునే ముచ్చట ఏంటంటే, రామగుండం నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా మీకోసం నేను అని మన ఛానల్ డిస్ప్లేలో మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు సమస్యను వీడియో తీసి మన ఛానల్కి పంపియ్రి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి మరి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక అదే కాకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. మరి ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికల రామగుండం గురించి ఏం రాసిండంటే, రామగుండం బల్దియా హస్తగతం, కాంగ్రెస్ లో చేరిన మేయర్, 11 మంది కార్పొరేటర్లు, చేరికకు మరో 10 మంది కార్పొరేటర్లు రంగం సిద్ధం. ఇక నిన్న మొన్న 3-4 రోజుల నుంచి చెప్తారు కదా, అవిశ్వాసం పెడతామనే గత 2 నెలల క్రితం చెప్తే అవిశ్వాసం క్యాన్సల్ చేసి ఇక ఇప్పుడు వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ లో ఏరిరు. మరి మొన్న మనం కూడా చెప్పుకున్నాం కాంగ్రెస్ గూటికి మేయర్ అని చెప్పేసి. మరి మేము చెప్పుకున్న తెల్లారో ముందు రోజు మేయర్ సారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షీరాభిషేకం, అదే పాలాభిషేకం చేసిండు. సార్ మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ పోతే అక్కడ అనివార్య కారణాల వల్ల వాళ్ళు నిన్నటిదాకా వెయిట్ చేసి, అంటే వేచి ఉండి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక మరి అత్తరు. ఇక ఎంతమంది పోయిరాట అంటే మేయర్ తోటి మొత్తం మేయర్ తో పాటు ఇంకో 15 మంది కార్పొరేటర్లు వాళ్ళందరూ పోయి జాయిన్ అయ్యారట. ఇంకో 10 మంది కార్పొరేటర్లు ఉన్నారట, రెడీలో ఉన్నారట ఇక వాళ్ళు జాయిన్ అవుతామని చెప్పేసి. మరి ఇక గిట్లు ఉన్నది, అందరు పోయి కాంగ్రెస్ లో ఏరారు. గతంలో చూసినాం కదా ప్రజలారా, అందరు పోయి బీఆర్ఎస్ పార్టీలో ఏరిరు. మరి ఏమొచ్చింది అప్పుడు? ఏం రాదు. ఇప్పుడు వీళ్ళు అందరు పోయి అలా ఏరిరు. ఏమత్తది? ఏమి రాదు. అది మనం తెలిసిన ముచ్చట్ని. అసలు ఏంటిదో చూద్దాం. ఇక అవిశ్వాసం లేకుండానే అధికార మార్పిడి. ఇది కూడా చిన్న మైండ్ గేమ్ ఇక్కడ. ఏంటంటే అందరు కాంగ్రెస్ లో పోయినాక ఇంకా మళ్ళీ అవిశ్వాసం ఎందుకు? ఈ 10 నెలల కోసం అవిశ్వాసం ఎవరు పెట్టరు అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక 10 నెలల కోసము ఆయన సొంత లాభం కోసమే మేయర్ మార్పిడి అయిందని ముచ్చట అర్థమవుతుంది. మనకు క్లారిటీగా అర్థమైందనే చెప్పుకోవాలి. ఇక అసలు ముచ్చటి నుర్రిల్లా ఇదంతా ఏం లేదు. ఇక అన్న పేరు ఈ అన్న, ఆ డివిజన్ కార్పొరేటర్, ఈ డివిజన్ కార్పొరేటర్, ఆయన వేయండు, ఈయన వేయండు, ఎవరో వాళ్ళ సమక్షంలో ఏరిరు, ఎట్లా ఏరిరు అనేది ఉంటది. ఏంటిది? ఎమ్మెల్యే గారు ఉంటారు, మరి జిల్లా మినిస్టర్ ఉంటాడు, సీఎం ఉన్నాడు. ఇక ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆ మేడం ఉంటది. అంటే ఏమున్నాయి వాళ్ళందరి దగ్గర ఏరినాం. మేయర్ ఏరిండు, 15 మంది కార్పొరేటర్లు ఏరిరు, ఇంకో 10 మందిని రేపో మాపో పట్టుకొస్తామని చెప్పేసి చెప్తారు. ఇక చూడురు, పెద్ద పోటువల దగ్గర పెద్ద విజయం ఘనకార్యం సాధించిరట. బీఆర్ఎస్ పార్టీ నుంచి అలా పోతే పెద్ద ఏదో ఘనకార్యం సాధించి విజయ పథకాలు పట్టుకొని వస్తారట మనకు అని చెప్పేసి పోటువల దిగి దీన్ని ఒక వార్త ఇక మనం చూడాలి. అసలు ముచ్చట ఇల్లు అసలు ఒక ముచ్చట ఉంటది. ఇలా ముచ్చట్లు మంచిగా ఉంటాయి, గమ్మతుంటాయి. ఇనూరి నాయకుల ముచ్చట్లే గమ్మతుంటాయి. ఇక దళిత బంధు లావాదేవీలతో కొందరికి బ్రేకు. ఇనూరి ఇక నగరపాలక సంస్థకు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొందరు దళిత బంధులో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు. దళిత బంధు ఇప్పిస్తామని ఆశావాహుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. కీలకమైన 5 కార్పొరేటర్లు ఈ వ్యవహారాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 2 కార్పొరేటర్లు అయితే సుమారు 20 నుంచి 30 మంది దగ్గర వసూలు చేసినట్లు చర్చ జరుగుతుంది. ఈ వసూలు వాపసును వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇనూరు తప్పు ముచ్చటే. కనీసం 20 నుంచి 30 మంది వసూలు చేసినట్లు చర్చ జరుగుతుంది. వసూలు చేసిన సొమ్ములో పంపకాలు జరగడం, ఆ సొమ్ము పార్టీలు మారితే వాపసు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో డోలయానంలో ఉన్నట్లు తెలుస్తుంది. దళిత బంధు వసూళ్లపైన ఫిర్యాదులు వచ్చిన పలువురు కార్పొరేటర్లను రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ లో చేరేందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. బాధితులకు సొమ్ములు వాపసు ఇచ్చిన తర్వాతనే చేర్చుకుంటానని సంకేతాలు ఇచ్చినట్లు
సమాచారం. విన్నారా? సార్కి తెలిసింది ఎవరు దళిత బంధు తీసుకున్నారు, ఎట్లెట్లా తీసుకున్నారు, ఎవరు ఎన్ని పైసలు తీసుకున్నారు దళిత బంధుల, మరి ఏమేం జరిగింది, ఎవరెవరో దగ్గర ఎంతెంత డబ్బులు దళిత బంధు స్కీమ్ పేరు చెప్పి తీసుకున్నారో ఎమ్మెల్యే రాజన్నకు తెలిసిపోయిందట. అందుకని ఒక 5 కార్పొరేటర్లను పక్కకు పెట్టిందట. మరి అందులో ఇంపార్టెంట్ 2 ఉన్నారట. 20 నుంచి 30 మంది దగ్గర తీసుకున్నారట. మనిషికి ₹1,00,000 తీసుకున్నా 30 లక్షలు. మరి ఈ రాజన్న చెప్పేది ఇప్పుడు ఇల్లు ఏరిన కార్పొరేటర్లు అందరూ ఎవరు తీసుకోలేదా ఎట్లా మళ్ళా? మరి ₹1,00,00,000 స్కామ్ అని ఆ మధ్య ఏదో దళిత బంధు అని పేపర్ల సాక్షి దినపత్రిక, ఆప్ దినపత్రిక అన్ని పేపర్లలో వచ్చినాయి కదా. మరి వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు అందరికి ఇచ్చినట్ట. దళిత బంధు బాధితులకు అందరికి ఇనూరి ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే గమ్మత్ ఉంటది. ఎట్లా ఏంటిది RFCL బాధితులు ఆడనే ఉన్నారు, బాధితులు ఆడనే ఉంటారు. ఇంకా ఇక అయిపోయినాక మొన్నటి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగ బాధితులు, దళిత బంధు బాధితులు, మొన్నట్లో ఏదో ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూసిన ఇదేంది గృహలక్ష్మి పథకం వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది, గత ప్రభుత్వంది. వాళ్ళేదో అందులో కూడా స్కీములు చేసి స్కాములు చేస్తే వాళ్ళేదో మొన్నట్ల జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు నాకు చిన్న వినికి. ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరిగినాయా? గత ఎమ్మెల్యేకి, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి కాదు. మరి గత ఎమ్మెల్యేకు తెలిసి జరిగితే మరి వీళ్ళే కదా, ఈ నాయకులే కదా అన్నిటికీ మూల కారణం. ప్రతి డివిజన్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే ఉండే. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు అంటే ఇప్పుడు ఇక బంద అడుగుడు అంటే వాళ్ళకి మనం ఏమన్నా ఇచ్చిన లావాదేవీలు ఉంటే సైలెంట్గా ఉండాలి కావచ్చు. ఇప్పుడు ఇదే ముచ్చట అదే కదా కథ కనబడుతుంది. నేను ఒక ముచ్చట చెప్తా, నిన్న ఎవరో అన్న మంచి ముచ్చటనే రాసి పంపించిండు, వాట్సాప్ వీడియోలలో వాట్సాప్ గ్రూపులలో పంపించిండు. ఈ రోజు నువ్వు ఈ పార్టీలో ఉన్నావు, రేపు అధికార పార్టీలోకి పోతావు. పోయినంత మాత్రాన నీ రాజకీయ బుద్ధి ఏమన్నా మారుతుందా? మారదు. మరి నీ వ్యక్తిత్వం ఏమన్నా మారుతుందా? మారదు. నువ్వు చేసిన తప్పులు ఏమన్నా పోతాయా? పోవు. ఇక మరి ప్రజలను మార్పు కోరేదేయడనో ప్రజలు ఎట్లా మార్పు కోరుతారో నాకైతే అర్థం కాలే. ప్రజాపాలన ఇయ్యుర్రి అంటే మళ్ళా మొత్తం చెత్తను తీసుకొచ్చి ఆ చెత్తలు వేసుకుంటుంది. ఇది ప్రజాపాలన అవుతుందా? ఇది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన. మొన్నటిదాకా మీరు ఓడిపోవాలని మీకే అపోజిట్ గా వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళను తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు. పార్టీకి మీ పార్టీ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ప్రజలకు లాభాలు జరిగేలా, ప్రజా అభివృద్ధి జరిగేలా, ప్రజా సంక్షేమాలు అందేలా చేయూరి. ప్రజా సంక్షేమంలో గతంలో మోసం చేసిన నాయకులు మరి వాటి కోసం ఏంది? మరి మీరే చెప్తారా? 5 కార్పొరేటర్లు ఉన్నారు, మరి ఇవి ఇంకా అందులో 2 స్పెషలిస్టులు ఉన్నారు. మొత్తం 5 స్పెషలిస్టులను కనిపించినాం. ఇంకొక 2 స్పెషలిస్టులు సపరేట్ ఉన్నారు. మరి ఆ మళ్ళీ మీరే చెప్తారు ఇవి మొత్తం క్లియర్ చేసుకొని రారి మేము తీసుకుంటాం అని చెప్తారు. అంటే మీరు మళ్ళీ వాళ్ళకి అత్తే మళ్ళీ వేయరా ఇల్లు? ఇది అడగాలి, ఇది రాజన్నని అడగాలి. ఎవరిని? ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నని అడగాలి ఈ క్వశ్చన్. మరి వీళ్ళు గతంలో తప్పులు చేసిరని చెప్తారు, చేసిర్రు, ఇప్పుడు సరిదిద్దుకొని మీ దాంట్లోకి వచ్చినాక మీ పార్టీ పేరు చెప్పి వీళ్ళు తప్పులు చేయరా? చేస్తారు. ఏడికి పోయినా నష్టం జరిగేది ప్రజలకు మాత్రమే. ప్రజా సంక్షేమాలు అందాలంటే మళ్ళా మనం ఏం చేయాలి? మళ్ళా కార్పొరేటర్లనే కలవాలి. అప్పుడు ఆయనే కార్పొరేటర్, ఇప్పుడు ఈయనే కార్పొరేటర్. ఎవరు మారిండు? ఎక్కడ మారిరు? ప్రజల మార్పు అనేది రాలేదు, జెండాల మార్పులు అనేది వచ్చినాయి. పార్టీ జెండా అనేది మారింది అంతే. చూడండి ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మీరందరూ కానీ మనందరం కానీ అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇక్కడ గతంలో జెండా ఏ కలర్ ఉండే? పింక్ కలర్ ఉండే. ఇప్పుడే కలర్ అయింది, ఇక కాంగ్రెస్ జెండా వాడతారు. ఇక కాంగ్రెస్ జెండా వచ్చి ఇక మొత్తం మాదే, మేమే చెప్తేనే మళ్ళా పనులు అవుతాయి, మేం చేస్తేనే మళ్ళీ జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇదే జరుగుతుంది. ఇది జరుగుతుందో లేదో చూడుర్రి. నా మాటకి ఇట్లా అబద్ధం అయితే మళ్ళా నాకు చెప్పుర్రి.
ఇది నిజం, ఇది స్ట్రాటజీ. ఎక్కడైనా కూడా ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక పార్టీ నుంచి ఇంకొక ఎమ్మెల్యే వచ్చినా, ఒక పార్టీ నుంచి ఒక జెడ్పీటీసో ఎంపీటీసో, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లకు వచ్చినా, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చినా, సిపిఐ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి వచ్చినా, ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా జరిగే ముచ్చట ఏంటంటే మళ్ళా ఎప్పటి షిప్ప ఏనికి వెళ్తుంది, ప్రజల పరిస్థితి గానే పోతుంది, ఏమీ ఉన్నది. మళ్ళీ ఏమైంది ఆ సారు మరి గిట్లనే ఉన్నదంటే ఉంటది గట్లనే. ఇక ఇప్పుడు మొన్నటిదాకా మనకు ఒక ఆలోచన ఉండే, కాంగ్రెస్ వాళ్ళు చేయకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు లోకల్లా అని చెప్పేసి, అంటే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అని అనుకునే పరిస్థితి ఉండే. లేదంటే ఎమ్మెల్యే గారికి మనం సీదా చెప్పడానికి ఒక అవకాశం ఉండే. ఇక ఇప్పుడు ఉన్నోళ్ళందరూ తీసుకొని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఎప్పుడు మనం వాళ్ళకి మళ్ళా సేమ్ ఏ ఒక్క బడ్జెట్ సమావేశాలన్నా ఏ ఒక్క నాయకుడు అన్నా ఏ ఒక్క డివిజన్ గురించి అన్నా మాట్లాడిండా? ఏ ఒక్క కార్పొరేటర్ అన్నా? ఒక్క కార్పొరేటర్ కూడా మా డివిజన్ లో ఈ సమస్య ఉంది, మా డివిజన్ లో ఈ ప్రాబ్లం ఉంది, మా డివిజన్ లో ఇది లేదు, అది లేదు, అది ఉంది కానీ దాని పరిస్థితులు బాగాలేవని ఏ ఒక్క కార్పొరేటర్ అన్న మాట్లాడిండా? బడ్జెట్ సమావేశం పెట్టుడు, కమ్మలాల నెంబర్లు వేసుడు, కాగితాల రాసుడు, మనిషికో జిరాక్స్ ఎటు తెచ్చుకుండు, ఎటోళ్ళు అటుపోడు. మరి ఎవరు ప్రశ్నిస్తారు, ఎప్పుడు ప్రశ్నిస్తారు? లేకపోతే మీరు ఎప్పుడు మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మరి ఎప్పుడు మా వార్డులకు ఈ సమస్య ఉన్నది, మా వాడలకు ఇట్లా అయింది, మా గల్లీలకు ఇట్లా పోతుంది, మా గల్లీలో అటు పోతుంది ఇటు పోతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఇంకా కార్పొరేటర్ ఎవరు సెల్ఫీలు అయితే దిగి పెట్టుకుంటారు, లేకపోతే ఎవరు ఒక వీడియో తీసి పెట్టుకుంటారు, ఎవరి కథ వాళ్ళు చేసుకుంటారు. మరి పరిస్థితులు ఏంటి అంటే మీ డివిజన్లు అన్నీ అభివృద్ధి చెందినాయి అని చెప్పేసా? సరే మీ డివిజన్లు అభివృద్ధి చెందలేదు, మేము అందుకే కాంగ్రెస్కి పోయినాం, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ జాయిన్ అయితేనే అభివృద్ధి చేస్తారని చెప్పిరని మీకు రోజు చెప్తానా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మరి మక్కాన్ సింగ్ రాజన్ అని అడుగుదాం ఎమ్మెల్యేను, అన్నా మీరు అభివృద్ధి చేయంటారట, మరి వాళ్ళకి అత్తనే చేస్తారా అన్న నేనే అడుగుతా. ఇవి ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి మన దగ్గర. మనం జాయిన్ అయినామా, రోడ్డు పెట్టుకున్నామా, వచ్చినాయా, వేయించినామా, ఇవి జరగాయి. ఇక ఇప్పుడు వినురు ఈ ప్రజలార ఎన్ని స్కీములు ఉంటాయి. ప్రజాపాలన దరఖాస్తు స్కీములు చేసినాం, అప్లై చేసినాం, ఇక స్టార్ట్. ఇక ప్రారంభం అయితే ఇప్పుడు అందరు జాయిన్ అయ్యారు కదా, ఇక ప్రారంభం అయితే మనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి బాటగా, అభివృద్ధి కాదు ఇక బంగారు రోడ్లు ఎత్తారు, తర్వాత బంగారంతో పైపు లైన్లు ఎత్తారు, ఇక వెండితోటి సెంటర్ల బంగారు పూతతోటి ప్రతి సెంటర్, ప్రతి చౌరస్తా, అటు 5 ఇంక్లైన్, రమేష్ నగర్, తిలక్ నగర్ అన్ని పెడతారు. ఈ పార్టీలు మారితే రాజకీయ బుద్ధులు ఏమన్నా మారుతాయా నాయకులు అంటే నాకు తెలిసి అయితే మారాయి. ఇక ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఏం మాట్లాడినా తక్కువ మాట్లాడుతున్నాం మనం. ఏది ఉండదు రామగుండం కార్పొరేషన్ అంటేనే ఇక ఏది కనబడదు. ఇక గిట్లా ఉన్నది. ఇక ఇల్లు అయినట్టే ఇళ్ళ వాళ్ళు 5గురు ఉన్నారు, వాళ్ళు మరి 5గురు ఇట్లా ఇద్దరు ఇంకా ఘోరం చేసిర్రు. ఆ ఇద్దరు అన్నల గురించి తర్వాత మాట్లాడతా, అందరు అయినాక జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి ఎమ్మెల్యే సారి చెప్తాడట. ఈ ఇళ్ళ పేర్లు ఇంకా ఇళ్ళ పేర్లు ఇలా ఇనూరు ఇళ్ళ ఎవరో చేయరో కూడా చెప్పిర్రు. ఇలా అదే ఆర్క వేణుగోపాలరావు గారి సమక్షంలో, తర్వాత శ్రీధర్ బాబు సార్ సమక్షంలో, దీపాదాస్ సమక్షంలో, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి సమక్షంలో అందరు కలిసి జాయిన్ అయ్యి సీఎం సార్ని కలిసిన వాళ్ళే. ఇక ఇప్పుడు మనం అన్ని డివిజన్లు 50 డివిజన్లు అభివృద్ధి జరిగినాయి. 50 డివిజన్లలో ఒకటేసారి రాత్రిలోనే అభివృద్ధి అయిపోయింది. అభివృద్ధి రాత్రిరే అయిపోయింది. ఇక మనం చూస్తాం అభివృద్ధి ఏ పాటి చేస్తారు వీళ్ళు అనేది చూస్తాం. రోజు మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని చౌరస్తాలు ఉంటాను నేను, రోజు ఉంటాయి. మరి ఏ పాట అభివృద్ధి చేస్తారో చూస్తా. ఇక ఇవరు పేర్లు ఎవరెవరాట అంటే కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ అన్న, సాగంటి శంకర్, ఇంజపూర్ పులేందర్ అన్న, బాలరాజ్ కుమార్, వేగోలపు రమాదేవి, దుబాసి లలిత, కల్వల శిరీష, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, జట్టి జ్యోతి, గణముక్కల మహాలక్ష్మి, మేఘల సదానందం, నీల పద్మ, పొన్నం విద్య, మాజీ కార్పొరేటర్ కుంట సాయి పార్టీలో చేరారు. ఇక ఈ సందర్భంగా దీపాదాస్ మునిషా మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన నచ్చి
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రామగుండం బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె సూచించారు. మంత్రి మాట్లాడుతూ శ్రీధర్ బాబు సార్ మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇక రామగుండంలో బీఆర్ఎస్ ఖాళీ అయిందని, కోల్బెల్ట్ లో స్థానం లేకుండా పోయిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ 2 నెలల పాలనలోనే 6 గ్యారంటీలకు గాను 4 గ్యారంటీలు అమలు చేసిందని చెప్పారు. మరో 2 గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అన్నయ్య చెప్పింది ఏంది, 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు వచ్చినాయని మన ఎమ్మెల్యే సారి చెప్పిండు. ఇలా నిజమే వచ్చినాయి, 4 గ్యారంటీలు వచ్చినాయి. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఒక 100 కోట్ల రూపాయలు మొన్నట్లా తీసుకొచ్చిండు. మొత్తం 120 కోట్ల రూపాయలు వచ్చినాయి. బడ్జెట్ కు ముందే వచ్చినాయి. అవి బడ్జెట్ పెట్టినాక 100 కోట్లు వచ్చినాయి. బడ్జెట్ పెట్టక ముందు 20 కోట్లు వచ్చినాయి. ఇక అభివృద్ధి చేస్తాం అనే అన్న మంచి ఆలోచనలు వచ్చిండు. ప్రజలకు ప్రజా సంక్షేమాన్ని అందియాలని వచ్చిండు. కానీ అన్ని వేసిండు కానీ అన్న ఎక్కడ మిస్ అయిండు అంటే ఇక్కడే మిస్ అయ్యిండు. రామగుండం బల్దియా హస్తగతం అనే విషయంలోనే అన్న మిస్ అయింది అని నా అభిప్రాయం. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు, చాలా మంది ప్రజల అభిప్రాయం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మక్కాన్ సింగ్ రాజన్న మిస్ అయిండు, మిస్గైడ్ అయిండు అన్న విషయమే నాకు అర్థమవుతుంది. మరి ఎందుకన్నా మనకి ఇల్లు లేకపోతే మన స్థానికంగా మీరు ఎమ్మెల్యేగానే ఉండేటోళ్ళు రామగుండం కార్పొరేషన్ లా మంచి విధి విధానాలను తీసుకొచ్చేటోళ్ళు అని మాకుండే అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళు మన దాంట్లో చేరు అంటే ఇక వీళ్ళు మీ దాంట్లోకి వచ్చిన తర్వాత, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే, వీళ్ళు మీ దాంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ తప్పులు చేసిరని మీరే చెప్తారు. చాలా మేరకు వీళ్ళు అన్ని పథకాలలో తప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఎవరికి అందియలేదు అని చెప్పేసి చాలా సందర్భాలలో మీరు చెప్పిన విషయమే నేను అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళు తప్పులు చేసిరు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని ఇలా తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళ రాజకీయ బుద్ధులు ఏమన్నా మారతాయా అన్న? మీరు ప్రతి విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ పరిస్థితులు అన్నిటినీ ఆలోచించాలి. కాబట్టి డైలీ రోజు అంటే రోజు మీరు ప్రతి డివిజన్లో జరిగే సమస్యల గురించి అయితే ఆలోచించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మీకు ప్రతిదీ వ్యవహారికంగా తెలవాలంటే అన్న నా సజెషన్ డైల్ యువర్ ఎమ్మెల్యే వెట్టూరి. ఇప్పుడు వీళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రజల కోసం ప్రజల పక్షాన డైల్ యువర్ ఎమ్మెల్యే ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మీరు ఒక రోజు వీళ్ళు చూసుకొని వారంలో ఒక రోజు పెట్టుర్రి. ఎన్ని సమస్యలు వస్తాయో చూడుర్రి, ఎన్ని సమస్యలు తలెత్తుతాయో, ఏ విషయం ఎక్కడెక్కడ ఉందో చూడండి. అప్పుడు తెలుస్తుంది మీకు రామగుండం కార్పొరేషన్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉంది, అసలు ఏ డివిజన్ లో ఏం జరుగుతుంది, ఏ డివిజన్ లో ఎటు పోతుంది అనే విషయము మీకు అర్థమైతే డైరెక్ట్ గా నేరుగా మీరే మాట్లాడుర్రి. డైల్ యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి పెట్టుర్రి. 50 డివిజన్లు 50 రోజులు, వారం నెలల 4 వారంలో నెలకు 4 వారాలు 4 డివిజన్లు అయిపోతాయి. లేదంటే ఓ 3 రోజులు పెట్టుర్రి, 1 నుంచి 10 వరకు ఒకటి ఇట్లా పెట్టుర్రి, 2 వారాలు పెట్టుకొని చేయుర్రు అన్న. డైల్ యువర్ ఎమ్మెల్యే పెట్టుర్రి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిర్రు కదా, చూద్దాం. మీరు 5 కార్పొరేటర్ గురించే చెప్పిర్రు, మిగతా కార్పొరేటర్ల గురించి కూడా ఆలోచన ఏమన్నా దొరుకుతుంది, లేకపోతే లేదు. దొరకకపోయినా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం అహర్నిశలు పోరాటం చేస్తా. నేను ప్రజలను నమ్ముకొని గతం నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీని వీడకుండా పోరాటం చేసి వీరోచిత పోరాటం చేసి గెలిచిన మీరు డైల్ యువర్ ఎమ్మెల్యే పెట్టి రామగుండం కార్పొరేషన్ సమస్యలు తెలుసుకోరు, ప్రజల సమస్యలు తెలుసుకోరు ముందుగా అన్న. మిమ్మల్ని ఇప్పటి వరకు మేము కలిసినాం, నేను చెప్తానన్నా, ఇప్పటి వరకు మిమ్మల్ని మేము కలిసినాం, చాలాసార్లు కలిసినాం, వ్యక్తిగతంగా కూడా కలవచ్చు. కానీ ఇప్పుడు ఇక ఛాన్స్ రాదు, ఛాన్స్ రాదు, అది అసలే రాదు. ఎందుకు రాదో ఇక నాయకులకే అర్థం కావాలి, మరి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలారా, ఇక గతంలో మనం అనుకున్నాం, మన అన్నాన్ని గెలిపించినాం, మార్పు కోరినాం, మరి అన్ని చేసినాం, మరి ఏమో జరగదు. ఎక్కడైనా తప్పులు జరిగితే దళిత బంధు స్కీమ్ జరిగింది తప్పు, RFCL బాధితులు ఉన్నారు అదొకటి ఉన్నది, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులది ఉన్నది,
ఇక గృహలక్ష్మి స్కీమ్ ఉండే ఇవన్నీ అన్న దగ్గర తీసుకపోతే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా లబ్ధి పొందిన అదేంటి ఇల్లులు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పేర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళవి కూడా సమస్యలను కూడా తీసుకుపోయిండ్రు. మరి ఇక అవన్నీ పోయి ఇప్పుడు కొత్త కొత్త ముచ్చట్లు వస్తాయి. ఇక అప్పుడు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాకైతే అర్థం కాలేదు. కార్పొరేషన్ల పనులు కావు, కార్పొరేషన్ల నాయకులు ఏం చెప్పరు. ఇది కార్పొరేషన్ పరిస్థితి. అక్కడ పోయి అధికారులు నడుతుంది. నిన్న ట్రేడ్ లైసెన్స్ల గురించి చెప్పినాము, ఎవ్వలకి వచ్చినట్టు ఏది నచ్చుతా చేసిరు. ఇక ఇప్పుడు ఇది కూడా అది వాళ్ళ వ్యక్తిగతం, ఎందుకంటే పార్టీలు మారడం అనేది వ్యక్తిగతం. అది పార్టీల గురించి మనం మాట్లాడతలేం. ఇక్కడ అభివృద్ధి కోసం మాట్లాడాలి. మరి ఇప్పుడు వీళ్ళు మీ దాంట్లోకి వచ్చినాక మా అభివృద్ధి ఎక్కడికి పోతుందో మేము చూస్తాం, మరి మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రశ్నల జల్లు అనేది కురిపించే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది, మీరు కొత్తగా జాయిన్ అయినాక మరి ఎక్కడ అభివృద్ధి జరగలేదు, జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే ఇక్కడ జరగలేదని చూపెట్టు. అంతేగాని ఇక గత పాలకుల లెక్క గత పాలకుల స్థానిక పాలకులు చేసిన కథలు, అంటే స్థానిక పాలకులు వివరించిన వివరాలు పట్టించుకొని వ్యవస్థ మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ల అంతే తప్ప ఈడ వేరే ఏమి ఉండదు. ఎవరిని ఏమనే ఇప్పుడు మనం పోయి ప్రజలారా మనం వాళ్ళని ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళు నాయకులు, మనం సామాన్య పౌరులం. మరి మనం అడిగే ప్రశ్న లేదు, మనం అడిగినా చెప్పే అవకాశం కూడా మనకు ఉండదు, వాళ్ళకు ఉండదు, మనకు చెప్పరు. అది నాకు తెలిసిన ముచ్చట్నే. మాట్లాడు అని మైకు పెడితేనే మాట్లాడకుండా వెళ్ళిపోయే నాయకులు చాలా మంది ఉన్నారు. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది అంటే, ఎవరైనా నాయకులు మాట్లాడాలనుకుంటే నా నెంబర్కి ఒక మెసేజ్ పెట్టుర్రు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పుర్రు. నేను ఒకటి అడిగితే మీరోటి ఎప్పుడు కాదు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే పరిస్థితులు కనబడాలి. మరి రమ్మంటే నేనే వస్తా ఇక్కడికో, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్పుర్రి, దాన్ని లైవ్ పెడదాం. రికార్డెడ్ వీడియో కంటే లైవ్ వీడియో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక రామగుండం బల్దియా హస్తగయం చేసేది ఏం లేదు. ఎవరి ప్రభుత్వం అంటే అలా పోతారు. ఇక మన భాషలో బెల్లం ఎటుంటే అటే, చక్కెర ఎటుంటే అటే, ఈగల దోమల ఏ పురుగుల అనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిస్థితి. ఇక ఈ అన్ని ముచ్చట్లు ఉన్నాయి కదా అంటే ఉంటాయి. ఇది ముఖ్యమైన ముచ్చట. దీని గురించి మాట్లాడుకోవాలి మనం. ఇక ఇది ముచ్చట. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ఇయాటి నుంచి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్, అంతే కదా. పార్టీ మారిండి అయిపోయింది. మేయరే పార్టీ అంటే కాంగ్రెస్. ఆల్రెడీ వీళ్ళందరి డీపీలు అంటే నేను నా దగ్గర ఉన్న నెంబర్లే చెప్తానా, వీళ్ళందరి డీపీలు మారినాయి, వీళ్ళ స్టేటస్లు మారినాయి, వీళ్ళ ఫేస్బుక్ ఐడీలు మారినాయి, ఇన్స్టా ఐడీలు మారినాయి, మారినాయి. అందరూ సీఎం తోటి, శ్రీధర్బాబు సార్ తోటి, ఎమ్మెల్యే సార్ తోటి ఫోటోలు దిగిన పెట్టిరా అయిపోయింది. గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే తోటి, అప్పుడు వాళ్ళ నాయకులతోటి దిగిన ఫోటోలు ఉండే. నిన్న సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు ఇవి అయిపోయిన దిగిన వెంటనే మారిపోయినాయి. అంటే ఫోటోలు మార్చినంత ఈజీగా కార్పొరేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు మారుస్తారేమో అని నా అభిప్రాయం. చూడాలి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూడాలి. ఇక అన్న రాని రాజన్న వచ్చినాక రాజన్న దగ్గర పోయి అడుగుతా, అన్న మరి ఎట్లనే ఇక మన పరిస్థితులు ఏంటిది, ఇక కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామని 100 కోట్లు చేస్తారు, మరి ఇదేందే అన్న పరిస్థితి, మరి ఇప్పుడు వీళ్ళు ఇళ్ళకి వచ్చే మరి అవుతుందా మన అభివృద్ధి ఏమన్నా లేదా అనేది రాజన్నను అడగాలి మనం. ఈ కానుంచి ఏ విషయం డైలీ వారు ఎమ్మెల్యే పెట్టుమని రాజన్న నేను రిక్వెస్ట్ చేసి అన్నకు ఒక వినతి పత్రం ఇస్తా, అన్న డైలీ వారు ఎమ్మెల్యే పెట్టుర్రన్న, ప్రతి వారంలో ఒక రోజు, లేదంటే వారంలో ఒక 2 వారాలు పెట్టుకోరన్న, ప్రతి వారంలో 2 రోజులు పెట్టుర్రన్న డైలీ వారు ఎమ్మెల్యే అని చెప్పేసి. కమిషనర్ కూడా చెప్పేస్తా ఇదే ముచ్చట, డైలీ వారు కమిషనర్ పెట్టుర్రి, మా వాడలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం, లేకపోతే ఒక ఫిర్యాదుల బాక్స్ ప్రధాన చౌరస్తాలో పెట్టుర్రి, సెంటర్లలో పెట్టుర్రి, అవి వారంలో ఒక రోజు దియ్యుర్రి అంటే ఎవరు ఏమేమి లీటర్లు అన్న రాశాను లేయుర్రి, అట్లాంటివి అడుగుతా. ఇవే అడిగితేనే కదా మరి మన సమస్యలు తెలిసేది. ఇక కార్పొరేటర్లకు చెప్తే ఇప్పుడు అలా అధికార పార్టీ కార్పొరేటర్లు అయిపోయాయి.
అంతే కదా ప్రజలారా, వాళ్ళు అధికార పార్టీ కార్పొరేటర్లు అయిపోయారు ఇప్పుడు. ఇక మనల్ని మన కోసం అడిగే కార్పొరేటర్లు లేరు. నేను అంటాను కదా, ఏ రోజన్నా బడ్జెట్ సమావేశం పెట్టిన రోజు ఏ ఒక్క కార్పొరేటర్ అన్న నిల్చొని అయ్యా మా వాడలకు ఇది లేదు, మా గల్లీలకు ఇది లేదు, మా ఊర్లకు ఇది లేదు, మా ప్రాంతంలోకి ఇట్లా లేదు, మా గడపలకు ఇది లేదు, మా గడపలు ఇది లేదు అది లేదు అని వాళ్ళన లొలి పెట్టుకున్నారా? చెప్పిర్రా మేయర్కు? పోని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు దిగుతారు, ఇంకేదో ఏదో ఎత్తారు, అందులో ముచ్చట్లు పెట్టుకుంటారు, అన్నీ ఎత్తారు. కానీ ఈ ప్రజా సమస్యలు అనే వరకే ఇక అది అట్లా అట్లా పోతారు అన్నట్టు. ఇక ఇది రామగుండం బల్య హస్తగతం. ఇలా నేను చెప్పేది ఏం లేదు. ఇక నేను ఏం చెప్తాను, మార్పు అనేది నా హెడ్డింగ్. నేను అనేది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మార్పు అనేది నేను పెడతా హెడ్డింగ్. నేను పెట్టే హెడ్డింగ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మార్పు. ఇంతే కదా, ఇదే కదా మార్పు. మారి ప్రజలారా మనందరం అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మార్పు వచ్చింది, కార్పొరేటర్లు అందరూ పోయి జాయిన్ అయ్యారు, అదే మార్పు. మీకు ఇంకా ఎప్పుడు అర్థమవుతుందో రాజకీయాల పరిస్థితులు, కానీ మార్పు అనేది వచ్చింది, ఇదే మార్పు, గిట్టనే ఉంటది అన్న విషయము అర్థం చేసుకోవాలి, చూడాలి. మరి 100 రోజులు అయినాక అడుగురు అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజులు అయినాక వాళ్ళని అడుగుదాం. అప్పటిదాకా వాళ్ళ కోసం ఏం మాట్లాడినా కూడా ఏముండదు. ఇది ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముచ్చట.